వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ పోలీసులకు సంబంధించిన తీరు మారడం లేదు. ఇవాళ మరోసారి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఇంతేజార్గంజ్ మట్టెవాడ పోలీసులు పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే వరంగల్ సిపి సంప్రీత్ సింగ్, మట్టెవాడ అదేవిధంగా ఇంతేజార్గంజ్ సిఐలతో పాటు వరంగల్ ఏసీపీ ట్రాఫిక్ సిఐకి మెమోలు జారీ చేశారు. పర్సనల్ సెక్యూరిటీ కొండా మురళికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి అంశంలో మెమోలు కూడా జారీ చేశారు. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోవద్దన్నటువంటి అంశాన్ని కూడా ఆ మెమోలో పేర్కొన్న సందర్భం కనిపించింది. ఇవాళ మరొకసారి కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా ఇంతేజార్గంజ్ మట్టెవాడ పోలీసులు వ్యవహరించడం పట్ల ఒక వివాదంగా మారింది. పోలీసుల తీరు పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాకు సంబంధించిన పసుపు 2000 నుంచి 4000 రూపాయలు తక్కువకు కొంటున్నారని రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో పసుపు యార్డు దగ్గరికి చేరుకున్న వ్యాపారులు, అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నిజంగానే నష్టం జరుగుతుందన్నటువంటి అంచనా వేసి టెండర్లను మరోసారి పిలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా రైతాంగం తగ్గని సందర్భం కనిపిస్తూ ఉంది. ఈనాం పద్ధతిలో కాకుండా రైతుల పసుపు కుప్పల దగ్గరికి వచ్చి నాణ్యంగా ఉన్నాయా లేదా పరిశీలించి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ సీజన్ ప్రారంభంలో 12,000 నుంచి 14,000 వరకు క్వింటాకు పలికిన క్రమంలో ఆ ధర చెల్లించాలి, లేకపోతే ఏదైతే మార్కెట్కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతామన్నటువంటి అంశాన్ని అయితే రైతులు లేవనెత్తారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల లింకు కనుక నిర్మిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలన్నీ కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉందని సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడన్నటువంటి విమర్శ ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. దేవాదుల ఏ బేసిన్లో వస్తుందో తెలియని రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆనాడు ఏదైతే నాట్లకు మధ్య రైతు బంధు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్య రైతు బంధు వేస్తుందని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు డివిజన్ కేంద్రంలో సిపిఐఎం ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమానికి సిపిఎం నాయకులు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవ తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు, అర్హులైన పేదలందరికీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నింటినీ కూడా పంచాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.